ఓ పక్కన పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తున్నాడు ఇక్కడ టూరిజానికి సంబంధించి. ఈ మాట నేను దాదాపుగా 5-6 ఏళ్ల నుండి చెప్తూనే ఉన్నాను. మనకి ప్రముఖ పుణ్యక్షేత్రాలు మనం ప్రచారం చేసుకోలేకపోతున్నాం. శ్రీశైలం కావచ్చు, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం కావచ్చు, అరసవిల్లి ఆలయం కావచ్చు, తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం అంటే అందరికీ ఉంది. ఇట్లాగా అనేక దేవస్థానాలు ప్రఖ్యాతి చెందినటువంటి పుణ్యక్షేత్రాలకు సంబంధించినటువంటి మహిమల గురించి మనం యూట్యూబ్లా లేకపోతే ఫేస్బుక్లా ఇట్లా వాటిట్లో బాగా ప్రమోట్ చేయాలి. వాటికి ఎట్లా వెళ్ళాలి, ఏం వెళ్ళాలి, ఎలా దిగాలి, ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఇదంతా కూడా అది హిందీ, ఇంగ్లీషు లాంటి వాటిట్లో చేసి ఆయా సోషల్ మీడియా గ్రూప్స్లో ప్రొజెక్ట్ చేసుకుని వస్తే హిందూ సంఘాలు వాటిని ఫాలో అయ్యేటటువంటి అవకాశం ఉంది. అట్లాగే ఆ ప్రాంతాల్లో తగినటువంటి వసతులు కల్పించాలి. అప్పుడు టూరిజం, ఎండోమెంట్ టూరిజం అనేటటువంటిది బాగా, డివోషనల్ టూరిజం అనేది బాగా డెవలప్ అవుతుంది. ఈ మధ్యన పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్న టూరిజం శాఖ వాళ్ళు తీసుకున్నటువంటి నేపథ్యంలో మరొక అడుగు ముందుకు పడుతుంది. అయితే టూరిజం అంటే ఎండోమెంట్ టూరిజం ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అంటే అయోధ్య, మధుర, వారణాసి, ప్రయాగ్రాజ్ ఈ 4 ఆలయాలని ఆ ప్రాంతాలని బాగు చేయించినటువంటి యోగి ఆదిత్యనాథ్ ఇంపాక్టు 47,61,00,000 మంది 2024లో 9 నెలల్లో దర్శనం చేసుకున్నారట. 47,61,00,000 మంది. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అది వాళ్ళందరూ తినటానికి, ఉండటానికి, తిరగడానికి, అక్కడ కొనడానికి, దాని ద్వారా ఎంత ఇన్కమ్ జనరేట్ అయ్యి ఉంటుంది మనం ఆలోచించాల్సి ఉంది.